రజనీకాంత్, బాలయ్య కలిసి ఒకే సినిమాలో నటించబోతున్నారు. జైలర్ సినిమాతో మంచి కంబ్యాక్ ఇచ్చిన సూపర్ స్టార్ రజనీకాంత్ ఇప్పుడు వరుస విజయాలతో బిజీగా ఉన్నారు. ఇప్పుడు జైలర్ 2 చేస్తున్నారు. సూపర్ హిట్ సక్సెస్ అందుకున్న జైలర్ కు సీక్వెల్ గా వస్తున్న ఈ మూవీకి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. సన్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్టు నుంచి ఇప్పటికే వచ్చిన పలు అప్డేట్స్ ఆకట్టుకోగా, ఇటీవల వచ్చిన టీజర్ కు సోషల్ మీడియాలో విశేష స్పందన లభించింది. దీంతో సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతేకాకుండా మొదటి పాటలో నటించిన నటీనటులు వసంత్ రవి, మీర్నా మీనన్, యోగిబాబు, వినాయకన్, శివరాజ్ కుమార్, మోహన్ లాల్ వంటి వారు ఇప్పుడు జైలర్ 2లో నటిస్తున్నట్లు తెలుస్తుంది. జైలర్ 2లో నందమూరి నటసింహం బాలకృష్ణ క్యామియో రోల్లో నటిస్తున్నట్లు తమిళ వర్గాల నుంచి సమాచారం. ఇప్పటికే దీనికోసం బాలయ్యతో సంప్రదింపులు జరపగా ఆయన కూడా ఓకే చేసినట్లు తెలుస్తుంది. దీనిపై త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చే అవకాశం ఉన్నట్లు వైరల్ అవుతున్న ట్వీట్స్ రజనీకాంత్ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేస్తున్నాయి. రజనీకాంత్ కెరీర్ కథం అనుకున్న సమయంలో వచ్చిన జైలర్ సినిమా భారీ వసూళ్లు నమోదు చేసిన విషయం తెలిసిందే. రజనీకాంత్ సినిమా మంచి కంటెంట్ వస్తే ఎలా ఉంటుందో జైలర్ నిరూపించింది. జైలర్ సినిమా తర్వాత రజనీకాంత్ గేర్ మార్చారు. వరుస సినిమాలకు కమిట్ అయ్యారు. వయసుకు తగ్గ పాత్రలు చేస్తూ, తన నుంచి అభిమానులు కోరుకునే పాత్రలను చేస్తూ వరుస విజయాలను సొంతం చేసుకుంటున్నాడు. జైలర్ సినిమా సూపర్ హిట్ కావడంతో దర్శకుడు నెల్సన్ దిలీప్ అప్పుడే సీక్వెల్ ను గురించి అధికారికంగా ప్రకటించాడు. జైలర్ సినిమాలో అతిథులుగా కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన విషయం తెలిసిందే. జైలర్ 2లో కూడా వారు ఉంటారా లేరా అనేది తెలియాల్సి ఉంది. ఆ విషయమే క్లారిటీ రాకుండానే టాలీవుడ్ స్టార్ బాలకృష్ణ జైలర్ 2 సినిమాలో నటించే అవకాశాలు ఉన్నాయనే వార్తలు వస్తున్నాయి. సినిమా కథలో భాగంగానే ఒక తెలుగు వ్యక్తి రజనీకాంత్ కి హెల్ప్ చేస్తాడట. ఆ తెలుగు వ్యక్తి బాలకృష్ణ అనే ప్రచారం జరుగుతుంది. ఆ విషయమై మరింత క్లారిటీ రావాల్సింది. జైలర్ సినిమాలో ఇద్దరు సూపర్ స్టార్స్ నటించడం వల్ల అంచనాలు పెరిగాయి. అంతేకాకుండా సినిమాను చూస్తున్న సమయంలో ప్రేక్షకులు థ్రిల్ అయ్యారు. ఆ థ్రిల్ ను సీక్వెల్ ను కంటిన్యూ చేసే ఉద్దేశంతో గెస్ట్ అపీరియన్స్ ను ప్లాన్ చేసినట్లు సమాచారం అందుతుంది. జైలర్ 2 సినిమాలో నందమూరి బాలకృష్ణ నటించడం అనేది దాదాపుగా ఖాయమని సమాచారం అందుతుంది. దర్శకుడు నెల్సన్ దిలీప్ ఇప్పటికే బాలకృష్ణ డేట్లు అడిగాడు. త్వరలోనే ఆయన హైదరాబాద్ వచ్చి మరి బాలకృష్ణకు స్టోరీ లైన్, ఇతర విషయాల గురించి చెప్పే అవకాశాలు ఉన్నాయి. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం బాలకృష్ణ 2-3 రోజులు జైలర్ 2 షూటింగ్ లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. కొన్ని వారాల క్రితం జైలర్ 2 రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైన విషయం తెలిసిందే. బాలకృష్ణ వచ్చే నెలలో షూటింగ్ లో పాల్గొంటాడేమో చూడాలి. బాలకృష్ణ రజనీకాంత్ కాంబో సీన్స్ ఉండకపోవచ్చని తెలుస్తుంది. శివరాజ్ కుమార్ సన్నివేశాలను ఆయన నివాసంలోనే షూట్ చేశారని సమాచారం. బాలకృష్ణకు సంబంధించిన సన్నివేశాలను సైతం హైదరాబాద్ లోనే షూట్ చేసే విధంగా ప్లాన్ చేస్తారని తెలుస్తుంది. జైలర్ సినిమా తెలుగులో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. జైలర్ 2 సినిమాకు కూడా మంచి బజ్ ఉంది కనుక జైలర్ 2 సినిమాలో బాలకృష్ణ ఉంటే ఖచ్చితంగా మంచి స్పందన దక్కే అవకాశం ఉంది. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. జైలర్ 2కి కూడా అనిరుద్ రవిచంద్రన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. జైలర్ 2 అనౌన్స్మెంట్ వీడియోకు మంచి స్పందన వచ్చిన విషయం తెలిసిందే. మరి జైలర్ 2లో బాలయ్య ఉన్నాడా లేదా అన్నది చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.